హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పూజ అండి. సప్త శనివారాల వ్రతంలో ఇది నేను చేసుకునేది 2వ వారం అనమాట. మీకు ఇప్పుడు పూజా విధానం అవసరమయ్యేవి ఏంటి అవన్నీ చెప్తాను అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ముందు రోజు నైటే మీరు మొత్తం పనంతా క్లియర్ చేసేసుకోండి. మార్నింగ్కి ఏం పెద్ద హడావిడి లేకుండా చక్కగా మొత్తం అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లెగవగానే ఇంకా మీరైతే తలస్నానం చేసి మీరైతే ఏ గదిలో అయితే పూజ చేస్తున్నారో ఆ గది మొత్తం తడిగుడ్డ పెట్టేసి పసుపు వేసేసి శుద్ధి చేసేసేయండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్లీ ఫస్ట్ వచ్చి మార్నింగ్ తులసమ్మకి పూజ చేసేసేయండి. ఫస్ట్ తులసమ్మ పూజ అయిపోగానే గడపకైతే పూజ చేసేసుకుని లోపలికి వచ్చి ప్రసాదాలు చేసేసేయండి ఫస్ట్. ఎందుకంటే ప్రసాదాలు అయిపోతే మనకి కూర్చుని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఉండదు. ప్రసాదాల దగ్గరికి వచ్చేసేసరికి నేను ఈరోజు చిమ్లి ఉండలు, అలాగే దధ్యోజనం, పులిహోర, నల్ల ద్రాక్ష, అరటిపళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. స్వామివారికి మాత్రం ఒక పీట ఏర్పాటు చేసుకుని దాని మీద ముగ్గులు అవన్నీ పెట్టుకుని జాకెట్ ముక్క అయితే పరుచుకుని బియ్యం వేసుకోవాలండి. 3 గుప్పులు బియ్యం, మీ ఫోటో ఎంత అయితే ఉందో అంతవరకు వేసేసుకున్న తర్వాత స్వామివారి ఫోటోని అయితే దాని మీద పెట్టుకుని కలశ స్థాపన చేయాలండి. కలశ స్థాపన అలవాటు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, లేదంటండి. పెట్టుకునే వాళ్ళు అయితే దాని కింద కూడా ఒక గుప్పుడు బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అలంకరించండి. ఇచ్చిన తర్వాత స్వామివారి ప్రతిమ కూడా అలాగే స్వామివారి ప్రతిమ కూడా ఉండాలండి. ఎందుకంటే అభిషేకం చేయాలి స్వామివారికి, పంచామృతాలతో అభిషేకం చేయాలి కాబట్టి కంపల్సరీ ఉండాల్సిందే ప్రతిమ. ఇంకా గడప పూజ అయిపోయింది నాది. నేను ఇవన్నీ మార్నింగే చేసేసుకున్నాను అనమాట. చేసేసుకున్న తర్వాత పూజ దగ్గరికి వెళ్ళాను. ఇంకా పిండి దీపాలు అయితే తయారు చేస్తూ ఉన్నాను. అక్కడ పిండి దీపాలు 7 పెట్టాలండి. 7 ఒత్తులేసి, లేదంటే 3 ఒత్తులన్నా వేసుకోవచ్చు అంటండి, నో ప్రాబ్లం. కానీ దీపారాధన దగ్గరికి వచ్చేసేసి మెయిన్ దీపాలు ఉంటాయి కదా, వాటిల్లో మాత్రం ఒక దాంట్లో 4 ఒక దాంట్లో 3 అయితే వేసుకుని వెలిగించాలండి. ఇవన్నీ నేను పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకుని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం ప్రసాదాలు చేసే ముందేనండి, స్టవ్ ఆన్ చేయకముందే మనమైతే నాన్ వెజ్ అవన్నీ వండుకుతూ ఉంటాం కదా పొయ్యి మీద. సో అది దోషం పోవడానికైతే ధూపాన్ని అయితే చూపించాలండి. ముందు అగ్గిపెట్టితో అగరత్తులు వెలిగించుకుని స్టవ్ చుట్టూ అయితే ధూపాన్ని చూపించండి. నేను ఫస్ట్లో పెట్టాను చూడండి, అలాగా అట్లా ధూపాన్ని చూపిస్తే మనకి దోషం అనేది ఏమి ఉండదు. తర్వాత మనం హ్యాపీగా ప్రసాదాలు అవన్నీ వండుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదంటండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పిండి దీపాలు తయారు చేయని వాళ్ళకైతే నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఫుల్ వీడియో అయితే మళ్ళీ చేసి పెడతాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా తయారు చేయాలో ఏంటో అనేది. ఇంకా స్వామివారికి చిమ్నీ ఉండడం అనేది కంపల్సరీ ఉండాలండి. ప్రతి వారం కామన్గా పెట్టాల్సింది మాత్రం కంపల్సరీ ఉండాలండి. స్వామివారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. నువ్వులుండలు, నల్ల నువ్వులతో చేసిన ఉండాలన్నమాట. దాని తర్వాత నల్ల ద్రాక్ష పండ్లు, ఇవి మాత్రం ప్రతి వారం కామన్గా ఉండాలి. దీపాలను చూసారా నేను ఎలా అలంకరించుకున్నానో, అలానే స్వామివారి దగ్గర కింద తమలపాకులు వేసేసి మొత్తం 7 ప్రమిదలు అక్కడ పెట్టేసేసి వాటి మొత్తం పువ్వులు అయితే పెట్టేయాలండి, అలంకరణ చేయాలి. ప్రతి దీపం దగ్గర కాస్త అక్షతలు వేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుని, ఓం నమో నారాయణ అనుకుంటూ ఉండండి. ఇంకా పైన మెయిన్ దీపాలకు కూడా కాస్త బొట్లు అవన్నీ పెట్టేసి అక్షతలు వేసి దీపజ్యోతి అయి నమః అని చెప్పి దండం పెట్టుకుని ఇంకా పూజ అయితే ప్రారంభించేసేయండి. ప్రసాదాలు నేను ఇందాక చెప్పాను కదా 3 అయితే చేశానని చెప్పి. వడపప్పు బెల్లం కూడా కామన్ అండి, కంపల్సరీ ఉండాల్సిందే. స్వామివారికి ఇక్కడ నేను పంచామృతాలు కలుపుతున్నాను అభిషేకానికి. పూజలో మనం కూర్చునే ముందు అన్నీ చేసేసుకుని కూర్చుంటే అప్పుడు మనం లేవక్కర్లేదు. అందుకని చెప్పి నేను అన్నీ రెడీ చేసేసుకుని ముందే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా దీపం వెలిగించేసాము మా ఆయన నేను కలిపి. ఇంకా పూజ సింగిల్గా ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు అండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. దంపతులు ఉంటే దంపతులు చేసుకోవచ్చు, ఎవరైనా సరే కంపల్సరీగా చేసుకోవాలి. అదే మగవాళ్ళు అయితే మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే మాత్రం మనకి ఎప్పుడైతే రెస్ట్ వస్తుందో దాని తర్వాత నుంచి అయితే చేసేసుకోవచ్చు, కామన్గా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మగవాళ్ళు చేస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చేయాలండి, ఇదొకటే మెయిన్ రూల్ అంట. ఇంకా ఇప్పుడు నేను చూపించే పూజ మాత్రం ఉదయం పూజ మాత్రమేనండి, సాయంత్రం పూజ సపరేట్గా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఎవరికి ఏమి ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి, ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే భోజనానికి పిలవాలా, అలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఇంకా పోస్ట్ చేస్తాను కూడా. ఎందుకంటే సాయంత్రం వీడియో కూడా చూపించాలి కాబట్టి కంపల్సరీ దంపతులనే పిలవాలా,
అవన్నీ నేను అవి కూడా తెలుసుకుని మీకు ఈవినింగ్ పూజ కూడా ఎలా చేయాలో తెలుసుకుని నేను కంపల్సరీ మీకైతే ఒక ఫుల్ వ్లాగ్ అయితే చేసి పెడతానండి. ఫస్ట్లో గణపతి పూజ అయితే మర్చిపోయానండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ పూజ అక్కడే చేయండి. ఫస్ట్ మీ దగ్గర మామూలు గణపతి విగ్రహం ఉంటే ఓకే, అదే పెట్టుకోండి. లేదంటే పసుపు గణపతిని అయితే చేసుకుని ప్రతిష్ఠించండి రైట్ సైడ్లో. కంపల్సరీ ఫస్ట్ స్వామివారికి అయితే పూజ చేసుకున్న తర్వాతే స్వామి పూజలు ఏం అడ్డంకులు లేకుండా చూడాలని చెప్పి ఆయన నమస్కరించుకుని ఆయన పూజ అయిన తర్వాత స్వామివారి పూజ అయితే మొదలు పెట్టండి. మీకు ఆ బుక్లో క్లియర్గా ఉంటుంది, మీరు ఇంకేం చూసుకోగల చదువచ్చిన వాళ్ళైతే. చదువు రాని వాళ్ళైతే మీరు ఇంకా చూసి చేసుకోవడమే అనమాట. ఇంకా కంపల్సరీ వచ్చి గోవిందనామాలు చదువుకోవాలి. అలాగే స్వామివారి సుప్రభాతంతో మొదలుపెట్టాలండి. అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, స్వామివారి అష్టోత్తరం, అన్ని 3 అష్టోత్తరాలు అయితే కంపల్సరీ చదవాలి. మీకు అవి కూడా బుక్లోనే ప్రొవైడ్ చేస్తారు, మీరు చూసుకోండి ఒకసారి. అదన్నీ అయిపోయిన తర్వాత వ్రత కథ ఉంటుంది, అది మాత్రం సాయంత్రం పూజలోనే చదవాలంట, పొద్దున్న కాదు. ఎందుకంటే సాయంత్రం స్వామివారికి మహానైవేద్యం సమర్పిస్తాం కదా, అప్పుడు చదువుకోవాలంటండి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడితో అయితే మా పూజ అయితే పూర్తి అయిపోయిందండి. పూర్తిగా సంపూర్ణంగా బుక్లో ఎలా ఇచ్చారో ప్రతిదీ పాయింట్ అట్లానే చేసేసాం మేమైతే, ఎక్కడ మిస్టేక్ చేయకుండా అన్నమాట. ఇంకా లాస్ట్కి స్వామివారికి నారికేళం అయితే సమర్పించేసాము. పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ భర్త ఆశీర్వాదాలు తీసుకోవాలి కాబట్టి ఇంకా మా ఆయన కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇంతకీ మా స్వామివారు ఎలాగున్నారో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.